సీనియర్ నాయకులు రామసాగరం గోవింద్ రెడ్డి అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్వర్ణ గారికి, అలాగే మనోజన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈ సమావేశం వచ్చేటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మిగతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం. వీరి ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని చెప్పేసి వాగ్దానం ఎన్నో చేశాను, అబద్ధ వాగ్దానం చేసి ప్రజలు మభ్యపెట్టి అధికారులకు వచ్చినారు. వాళ్ళు చెప్పారు బాబు షూరిటీ అని చెప్పేసి. ఇప్పుడు ఏమిటంటే బాబు షూరిటీ మన మోసం గ్యారంటీ అన్నది అయిపోయింది. దాన్ని ప్రజలే మనం తీసుకోమన్నమాట. వాళ్ళు పోయిన సర్వల్లో మోసం చేశారని చెప్పి ప్రజలే అని చెప్పేసి మనం దాని ప్రజలకు తీసుకోమని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం ఉంది. వాటిలో భాగంగానే మన మండలంలో కూడా ఈ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమం గురించి మన ముచ్చట పెద్దలు, పోరాటాల యోధుడు, పేదల పెన్నిధి ఈ ప్రోగ్రాంకి చేసిన సందర్భంగా వెలుగుప్ప మండలం నాయకత్వం తరపున స్వాగతం పలుకుతూ, అలాగే జిల్లా అధికార ప్రతినిధి వీరన్న గారికి, మన ముఖ్య అతిథి మనోజ్ రెడ్డి అన్న గారికి, ఎలక్షన్ల తర్వాత మళ్ళీ వచ్చినాడు అన్న, వెల్కమ్ అన్న. అలాగే వేదికను అలంకరించిన మా తోటి సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు ప్రజాప్రతినిధులకు, యూత్ వింగ్ లీడర్లకు, అలాగే వేదిక ముందున్న మండల నలుమూల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, సీనియర్ నాయకులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బూటకపు హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యొక్క మోసాలను ఎండగట్టడానికి రాష్ట్ర గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ యొక్క ప్రోగ్రాం ఏమి, చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో, అంటే చంద్రబాబు యొక్క హామీలను ఒకసారి ప్రజలకు గుర్తు చేసే భాగంగా మోసపూరిత హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చిన సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్ అమలు చేసిందేంలే, ముక్కుతూ మూలుగుతూ ఒకే ఒక హామీ, తల్లికి వందనం. ఆ తల్లికి వందనం అని కూడా ప్రజలు పలకడంలో ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో అమ్మఒడి అనే పేరుతోనే ఈరోజు పలుకుతూ ఉన్నారంటే ఆ పథకం యొక్క ప్రాధాన్యత, పేర్లు మార్చినారు కానీ ఈ విధంగా ప్రజలకి సేవ చేయొచ్చు అని ఒక మార్గనిర్దేశకం చేసిన గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది కేవలం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా తగ్గకుండా చేసిన ఘనత మన ముఖ్యమంత్రిది, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రస్తుత మొన్న ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్క హామీ అమలు చేయడానికే మూలుగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఆడబిడ్డ నిధి అని ఒకటి చెప్పినారు, 1500 ఇస్తామని చెప్పేసి. దాన్ని అమలు చేయాలంటే ఒక మంత్రి అంటాడు అర్ధం రాష్ట్రం అమ్మాలంట. ఎలక్షన్ ముందు తెలియదా వాళ్ళకి అమ్మాలనా లేదా అనేది? రాష్ట్రాన్ని అమ్మేవాళ్ళు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తారా? సూపర్ సిక్స్లో ఒక్కటే ఇచ్చినారు, అది కూడా చాలామందికి అందలేదు. నెక్స్ట్ ఏది చేసే పరిస్థితిలో లేదు. ఆయన ఏమన్నా అంటాడంటే మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రి, మేమేం చేయలేము, నిధులు లేవంటాడు. అదే 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు యనమల రామకృష్ణుడు ఏం చెప్పినారంటే 100 కోట్లే ఉన్నాయి, జగన్ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడు అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే కోవిడ్ వచ్చింది. 2 సంవత్సరాలు ప్రజలు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుతూ ఆ రోజు ఉన్న ప్రధానమంత్రి గారు కూడా పొగిడినారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ని. ఎందుకంటే దేశంలోనే కోవిడ్ని ఎదుర్కోవడంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంత సేవ చేస్తూ కూడా ఇచ్చిన హామీలను మాట తప్పని, మడమ తిప్పని మన రాజన్న బిడ్డగా జగన్మోహన్ రెడ్డి మనకు అందించిన పథకాలు ఈరోజు ప్రజలకు గుర్తుంది. మనం ఏం చేసినామంటే పాలిచ్చే ఎనుగొడ్ని వదులుకొని తొన్నె దున్నిపోతుని తెచ్చుకున్నామని ప్రజలు అంటూ ఉన్నారు ఈరోజు.
ఎందుకంటే హామీలు ఆ రోజు పార్టీలు చూడలే, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ఈరోజు జగనన్న తెచ్చిన సచివాలయమే వాళ్ళకి దిక్కు. పెన్షన్లు మేము 1వ తేదీ ఇస్తాము అని అంటున్నారు, కానీ 1వ తేదీ పెన్షన్లు ఇవ్వచ్చు అని చెప్పిన వాళ్ళు ఎవరు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఈరోజు మేము ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇచ్చే అలవాటును చేసిన గొప్ప వ్యక్తి ఆయన. అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకి చేయకపోతే మేమేమైపోతామో అని ఈ రోజుకి భయపడేటట్లు చేస్తున్నాడంటే ఎంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ మన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకసారి అర్థం. అలాగే ఈ హామీల విషయంలో ఇక ముందు మనము అన్న ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి పెద్ద ఎత్తున ప్రజలు ఎంతవరకు మోసపోయినారు ఈ మోసపూరిత హామీల ద్వారా అని చెప్పేసి మనము ప్రజలకు తెలియజేసే భాగంగా ప్రతి కార్యకర్త కష్టపడితే భవిష్యత్ మందే, కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. కాబట్టి గ్రామంలో ఈ మధ్యనే యూత్ బాగా చైతన్యం అవుతున్నారు, ప్రతి మీటింగ్కి ఎక్కువ మంది వస్తున్నారు. భవిష్యత్ మందే, కష్టపడదాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఈ కూటమి ప్రభుత్వం అంతు చూసే విషయంలో మనం అందరూ ముందుందాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, విశ్వాన్న నాయకత్వం, విశ్వాన్న నాయకత్వం, జై హింద్.